ఓపెన్ ఫర్ డిబేట్, ఇది ఎవరు నా మీద ఇది పెట్టారు కానీ నేను మాట్లాడతాను అన్నప్పుడు మాట్లాడతారు. సో అది లావణ్య చేసింది, సృష్టి వర్మ చేశారు, ఇద్దరు అదే పని చేశారు. బయటకు వచ్చి డిబేట్లు ఇవ్వని ఇప్పుడు ప్రపంచానికి అందరికీ నేను కొత్తగా ఇదిగో ఈ వీడియోనండి ఆ కేసులో మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే చెప్పుకుంటున్నారు వచ్చి డిబేట్లో కూర్చో, అవును నేను ఈ కేసు పెట్టాను, ఇది చేశాను అని చెప్పి. ఇప్పుడు కూడా అదే మొన్నటిదాకా అందరికీ ఓపెన్ సీక్రెటే, మీకు నాకు తెలుసు, కానీ చట్ట ప్రకారం మనం మాట్లాడకూడదు. బట్ ఆవిడే వచ్చి నేను ఫైటర్, నేను రిప్లైలు ఇస్తాను, ఆవిడ చేత సంతకం కూడా పెట్టుకున్నట్టు ఆ ఛానల్ వాళ్ళు. మీరు పోక్సోలో వాటిలో ఉన్నారు కదమ్మా, మీకు రివీల్ చేయడం ఇష్టమేనా, మాకు ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి రాసి ఇవ్వండి అని చెప్పి ఆ సంతకం పెట్టిన తర్వాతే ఆవిడ ఇంటర్వ్యూ తీసుకున్నారు అనమాట. సో షీ హర్ ఇట్ సెల్ఫ్ ఓపెన్స్, అది వేరే విషయం. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ కేసుల్లో కానీ ఇంతకు ముందు కేసుల్లో కానీ వీటన్నిటికీ కూడా ఎవిడెన్స్లు మీరు గమనిస్తే కేసులు అంటారు, ఏదో 100 కేసులు ఏదో డ్రగ్ కేసులో ఉన్నట్టు అనుకుంటారు. సాక్ష్యాలని బయట పెడుతున్నాను అని మాత్రమే నా మీద కేసు. ఒక రాజతరణ్ విషయంలో ఆ కేసు ఏం లేదు. బట్ ఎవరు ఈవిడ సృష్టి వర్మ అండ్ కాదు, ఆవిడ పేరు చెప్పకూడదు కదా, సడన్గా రాదు. అది హర్ష సాయి కేసులో బాధితురాలు అని చెప్పుకోవాలి బేసికల్లీ. సో ఆవిడ, సో ఈరోజు నాకు ఇప్పటికి కూడా నన్ను రాదు ఆ పేరు తీయడానికి. ఎందుకు అంటే ఆవిడ ఏ రోజు మీడియా ముందుకు రాలేదు, మాట్లాడలేదు. ఆవిడ ఎవిడెన్స్ చూపించినప్పుడు వాళ్ళ గోడు చెప్పుకోవడానికి మీడియా ముందుకు వస్తే మీరు ఖచ్చితంగా కండెమ్ చేస్తారా? నేను కండెమ్ నేను చేయను, అడుగుతాము, ఎవిడెన్స్లు తీస్తారు. ఓకే మీరు అంటే వచ్చి వాళ్ళు అడిగినప్పుడు మనం ఇది ఎందుకమ్మా అని అడగకూడదా? సో అడగడం కూడా తప్పేనా? అదేనా మీరు చెప్పేది? అడగద్దు, నిజాలు అడగకుండా నోరు మూసుకొని ఉండాలి. మరి అటు సైడ్ నిజాలు కూడా బయట పెట్టాలి కదా అంటున్నాం, రెండు బ్యాలెన్స్ చేయాలి కదా. నిజాలు చెప్పడానికి ఆవిడే ఉన్నారు. ఇప్పుడు నా మీద ఉన్నాయనుకోండి, నేనే బయట పెట్టుకుంటాను కదా, ఇదిగో వాళ్ళు అట్టా వాడు ఎట్లా అని చెప్పి నేను కూర్చోబెట్టి పెడతాను కదా. ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, మీరు నన్ను అడుగుతున్నారు, నా గురించి పాజిటివ్స్ మిమ్మల్ని బయట పెట్టమని నేను అడుగుతానా? నువ్వే వచ్చి కూర్చున్నావు కదా, నువ్వే వచ్చి కూర్చున్నప్పుడు నీ గురించి అన్ని నువ్వే తెచ్చుకుంటావు కదా ఆధారాలు. అప్పుడు అవతల వాళ్ళు అడిగేటప్పుడు మీరేమన్నా మీ మీద అలిగేషన్ ఉంది కదా, మీ మీద ఈ అలిగేషన్ ఉంది, మీరు నన్ను అడుగుతున్నారు. సిమిలర్లీ నేను అడిగాను, మీరు చేసిన పని నేను చేశాను, నా మీద ఎఫ్ఐఆర్ అయింది, మీ మీద కాలేదు. వాళ్ళు ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు, మనం ఎఫ్ఐఆర్లు పెట్టించుకోవాలి. అంటే మేము ఇలా లీగల్ గా ఉన్న టైంలో ఇంటరప్ట్ అవ్వలేదు కదా. అయితే మీకు తెలుసో లేదో 150 ఛానల్స్ మీద కేసు పెట్టింది ఈ హర్ష సాయి యంత్రాలు. మా మీద కేసు అవ్వలేదు అనుకోండి, మీకు ఒక లీగల్ సెల్ ఉంటుంది, వాళ్ళని వెళ్ళి అడగండి ఎన్ని కేసులు పడుతాయి. వాడు నా మీద ఇది చేశారు, ఈ హెడ్డింగ్ తీయండి, ఆ హెడ్డింగ్ తీయండి, ఈ thumbnail తప్పెట్టారు, పడుతూనే ఉంటాయి మీడియా మీద. దానికి భయపడిపోయి మన నిజాలు బయట దాపెట్టేస్తే వాట్ ఆర్ వీ? డెఫినెట్ గా దాచేదేమి ఉండదు. న్యూస్ ఛానల్స్ అన్ని కూడా ఉన్న న్యూస్ ని ఉన్నట్టుగానే, వాక్ స్వాతంత్ర హక్కు, పత్రికా స్వాతంత్ర హక్కు, ఇవన్నీ మనకి గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడో వచ్చిన ఈ రూల్స్ అన్ని కూడా